శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. నీకేం ఇబ్బంది లేదు కదమ్మాయి? ఫ్యాన్ వల్ల ఇబ్బంది ఏం లేదు కదా? హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శంకరులు ప్రశ్న వేస్తున్నారు. కో వైరీ యస్తు అనుద్యోగ అన్నారు. కో వైరీ అంటే శత్రువెవరు, అనుద్యోగమే శత్రువు అన్నారు. శత్రువు అన్న మాట గురించి నేను మీకు పెద్ద విశేషంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుచేత అంటే శత్రువు చేసేటటువంటి కార్యం ఏముంటుంది? మనం వృద్ధిలోకి రాకుండా పాడు చేయడమే శత్రువు యొక్క పని. ఎప్పుడు మాటు వేసి ఉండి అభ్యున్నతి పథంలో నడవకుండా అడ్డగించేటటువంటి వాడెవరో ఆయనని శత్రువు అని పిలుస్తారు. కోవైరీ శత్రువెవరు అని అడిగారు. అనుద్యోగ యస్తు అనుద్యోగ ఉద్యోగము లేనివాడు. ఉద్యోగము లేనివాడు అంటే ఏదో 4 రూపాయలు సంపాదించుకోవడం కోసం అని చెప్పి ఎక్కడో ఓ కార్యాలయంలో పనిచేయడం లేకపోతే ఒక వ్యాపారం చేయడం అని కాదు శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం. అనుద్యోగ అంటే ప్రయత్నము లేనివాడు. ప్రయత్నము లేదు అన్న మాట యందు అంతర్లీనము ఉత్సాహము లేదు అని దాని అర్థం. ఉత్సాహం ఉంటే కదూ ప్రయత్నం చేయడం. ప్రయత్నం చేశాడు అంటే ఉత్సాహవంతుడై ఉన్నాడు అని అర్థం. ఉత్సాహము ప్రయత్నము రెండు కొరవడిన వాడెవరో ఆయనని అనుద్యోగ అంటారు. ఇప్పుడు ప్రయత్నం చేయకపోతే వచ్చేటటువంటి నష్టమేమి అంటే, తప్పకుండా ప్రతి జీవుడు కూడా ప్రయత్నశీలి అయి ఉండాలి. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయడంలో ఆయనకి ఒక ప్రయత్నం ఉండాలి, ఒక ఉత్సాహం ఉండాలి. అసలు ప్రయత్నమే లేదనుకోండి, ఆయన కార్యసాఫల్యమును చేకూర్చుకొనలేడు, అంటే కార్యమును సాధించుకొనలేడు. నాకు అర్థమైంది మీ ఇబ్బంది. అది కొంచెం వెనక్కి పెట్టండి. నేను అందుకే ముందే అడిగాను. వెనక్కి పెట్టండి, ఆఫ్ చేసి వెనక్కి పెట్టండి.
అది తగులుతోందా అని అడగద్దు. అది నాకు తగులుతోంది అన్న అనుభూతి చెందడానికి వీలుగా నేను పెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి అది ఎక్కడున్నా తగిలింది అని భావన చేస్తాను. కొంచెం వెనక్కి ఉంచమ్మా, శబ్దం వస్తుందిగా. సరే, హరి ఓం. అనుద్యోగ, ప్రయత్నము లేనివాడు, ఉత్సాహము లేనివాడు. జీవునకు ప్రయత్నం ఉండాలి. ఉద్యోగం పురుష లక్షణం అని. పురుష లక్షణం అంటే దాని అర్థం ఏదో మగవాడు మాత్రమే చేయవలసింది అని మీరు అనుకోకూడదు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నము జీవుని యొక్క లక్షణము. జీవుడు తప్పకుండా ప్రయత్నము చేయవలెను. అసలు ప్రయత్నం అన్నది చెయ్యకపోతే ఈశ్వరానుగ్రహం తనంత తాను ఏదీ మీకు సిద్ధాన్నాన్ని వడ్డించి తీసుకొచ్చి పెట్టేది కాదు. మన ప్రయత్నం అనేటటువంటిది మనకు ఉండాలి. ఆ పైన ఈశ్వరానుగ్రహము కలిస్తే ఆ ప్రయత్నము సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే మనం ఎన్నో సంకల్పాలు చేస్తూ ఉంటాం. ఇది ఇలా జరగాలి అని సంకల్పం చేస్తాం. ఇది ఇలా జరగాలి అని సంకల్పం మనం చేసి ఒక వ్యూహాన్ని నిర్మాణం చేసి కార్యక్రమాన్ని చేయడం ప్రారంభించినప్పటికీ కూడా అది సఫలీకృతము కాలేదు అంటే మన ప్రయత్నానికి, మనం చేసేటటువంటి కార్యాచరణకు ఇతోధికముగా పైనుంచి సహాయపడవలసినటువంటి కంటికి కనపడని వేరొక స్వరూపము ఉన్నది అని గుర్తు. అది భగవానుడు. భగవానుని యొక్క అనుగ్రహము కూడా తోడైందనుకోండి, చేసినటువంటి కార్యము సఫలీకృతమవుతుంది. అందుకే ఒక కార్యము చెయ్యడంలో మీకు ఎంత దక్షత ఉన్నది, ఒక కార్యక్రమాన్ని నిర్వహణం చేయడంలో మీకు ఉన్న శాస్త్ర పరిజ్ఞానం ఎంత అన్నదానికన్నా ఆ శాస్త్ర పరిజ్ఞానము దక్షతతో పాటుగా మీకు భగవంతుని యొక్క అనుగ్రహము ఎంత ఉన్నది అన్నది కూడా అత్యంత ప్రధానమై ఉంటుంది. అందుకే మీరు చూడండి, శుభలేఖ అని వేస్తాం మనం. పిల్లలకి వివాహం చేసేటప్పుడు శుభలేఖ. శుభలేఖలో ఏం వేస్తాం? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి, దీర్ఘకాలం దంపతులుగా చక్కగా జీవనం చెయ్యాలన్నది కదా మన కోరిక. కేవలం మనం సంకల్పం చేసి వాళ్ళిద్దరినీ పీటల మీద కూర్చోపెట్టి జీలకర్ర బెల్లం పెట్టించి మంగళసూత్రం కట్టించినంత మాత్రం చేత ఆడపిల్ల దీర్ఘ సౌమాంగల్యంతో పుత్రపౌత్రాభివృద్ధిగా భర్తతో కలిసి సంతోషంగా ఉంటుందని ఏమి విశ్వాసము? పరమేశ్వరానుగ్రహం ఒకటి కలవాలి. ఆ పరమేశ్వరానుగ్రహము ఎవరి సంకల్పమునకు కలుగుతుంది? పరమభక్తి తత్పరులైనటువంటి పెద్దలు మంగళం మహత్, ఇది అట్లు జరుగుగాక అని వారు అన్నారనుకోండి, వారి నోటి వెంట వచ్చినటువంటి మాటని తప్పు చెయ్యడాన్ని పరమేశ్వరుడు అంగీకరించాడు. ఇందుచేత తనని నమ్ముకున్నటువంటి భక్తుడు నా వెనక ఈశ్వరుడు ఉన్నాడు అని పరమ విశ్వాసంతో ఉన్నవాడు. అంత విశ్వాసంతో ఉన్నవాడి నోటి వెంట వచ్చినటువంటి మాట నిజము కాని నాడు ఇక భక్తి అన్నది లోకంలో ఎలా నిలబడుతుంది? తనని నమ్ముకున్న వాడి మాట నిజం చెయ్యాలి కాబట్టి పరమభక్తి తత్పరుడైనటువంటి వాడి యొక్క మాటకి పరమేశ్వరుడు కట్టుబడి నీవు ఎలా సంకల్పము చేశావో అట్లు జరుగుగాక, శివ సంకల్పమస్తు అంటాడు. అందుకే నా కూతురు పెళ్ళైనా నేను నిర్ణయం చేశాను అనను. పెద్దలు నిశ్చయించినారు కాన, పెద్దలు నిర్ణయం చేశారు. ఎవరు? పెద్దరికం దేని చేత వచ్చింది? పెద్దరికము వయసు చేత వచ్చేది కాదు. నమస్కార యోగ్యత దేని చేత వస్తుంది అంటే వయస్సు చేత కాదు. ఏదో తల్లిదండ్రులు నమస్కరించడం, తల్లిదండ్రులకి కొడుకు నమస్కరించడం వేరు. పరమ భక్తి తత్పరుడైనటువంటి వాడు, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వాడెవరో ఆయన తనకన్నా పెద్దలైన వారి చేత కూడా నమస్కరింపబడడానికి యోగ్యుడై ఉంటాడు. అక్కడ వయస్సు యొక్క ప్రాధాన్యత ఉండదు. భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రధానములై ఉంటాయి. ఇందులో పెద్దలు నిర్ణయించినారు కానా అన్న మాట వాడడానికి కారణం భగవత్ సంబంధమైనటువంటి భక్తిని పొంది ఉన్నవాడు. ఇప్పుడు మీ ప్రయత్నము భగవద్భక్తి రెండూ కలిశాయనుకోండి, సఫలీకృతం అవుతుంది. మీ ప్రయత్నము శాస్త్రమునందు మీకు విశేషమైన ప్రావీణ్యం ఉంది, గొప్ప దక్షత ఉంది. కానీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పుచ్చుకోగలిగినంత భక్తి తత్పరులని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు మీరు చేసిన సంకల్పములన్నీ సఫలీకృతములవుతాయా?
అంటే చెప్పడం కష్టం. ఎందుచేత అంటే నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. భాస్కరాచార్యుల వారిని, వారు గొప్ప జ్యోతిష విద్వాంసులు. వారు తన కుమార్తె యొక్క జాతకాన్ని పరిశీలించారు. పరిశీలించినప్పుడు వారు ఒక విషయాన్ని తెలుసుకున్నారు. నా కూతురు దీర్ఘ సౌమాంగల్యముతో ఉండదు, అకాల వైధవ్యమును పొందుతుంది అని తెలుసుకున్నారు. ఆయనకి జ్యోతిష శాస్త్రంలో గొప్ప ప్రవేశం ఉంది కాబట్టి బలమైన ముహూర్తాన్ని కూడా పెట్టగలరు. ఏ ముహూర్తమునందు గ్రహములన్నీ సానుకూల్యతని పొందిన కారణము చేత తన కుమార్తె యొక్క సౌమాంగల్యము చాలా కాలం ఉండడానికి అవకాశం ఉంటుందో అటువంటి ముహూర్తాన్ని నిర్ణయం చేశాడు. ఇప్పుడు ఆయన శాస్త్రం మీద ఆధారపడ్డాడు. భగవన్ నిర్ణయము, ఆమె గత జన్మలలో చేసిన కర్మ వలన ఆమెకి దీర్ఘ సౌమాంగల్యం ఉండకూడదు అని. ఇప్పుడు భగవద్భక్తిని ఆధారంగా చేసుకోవడం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కన్నా శాస్త్రము మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు ఆయన. ఈ ముహూర్త నిర్ణయం చేసి నేను పెళ్లి చేస్తే ఇన్ని గ్రహముల యొక్క బలముండగా ఎందుకు నా కుమార్తె దీర్ఘ సౌమాంగల్యముతో ఉండదు, కాబట్టి నేను అటువంటి ముహూర్తానికి వివాహం చేస్తానన్నాడు. అటువంటి సుముహూర్తం ఒకటి నిర్ణయం చేశాడు. ఆ రోజులలో ఇప్పుడు ఉన్నట్లుగా గడియారాలు లేవు. అందుకని పైన ఒక పాత్ర పెట్టి కింద ఒక పాత్ర పెట్టి నీటి చుక్కలు కింద పాత్రలోకి పడినప్పుడు ఆ కింది పాత్రలోకి వచ్చిన నీటి మట్టాన్ని గీతలతో కొలిచి 24 నిమిషాలని కాల వ్యవధిగా నిర్ణయం తీసుకుని ఆ నీటి బిందువులను లెక్క పెట్టి కాలాన్ని గణన చేసేవారు. పెళ్లి చెయ్యవలసిన రోజు వచ్చింది. ఆయన కుమార్తె పేరు లీలావతి, ఆమెకే వివాహం చేస్తున్నాడు ఆయన. ఆ లీలావతి ఈ నీటి చేత కొలిచేటటువంటి, నీటితో కాలాన్ని కొలిచేటటువంటి సాధనమైన పరికరం దగ్గర ఆడుకుంటోంది చుట్టూ తిరుగుతూ. ఆమెకి ఎందుకో కుతూహలం కలిగింది. ఒకసారి ఆ పాత్రలోకి తొంగి చూసింది. ఆమె ముక్కుకు పెట్టుకున్న ఆభరణానికి ముత్యం ఉంది, అది వదిలేయింది. ఆ ముత్యం ఆ నీటిలో పడింది. పడి తెల్లటి నీటిలోకి తెల్లటి ముత్యం మునిగి ఎక్కడి నుంచి నీటి ధార కిందకి చుక్కలు చుక్కలుగా పడాలో అక్కడ వెళ్ళి అడ్డుపడింది. ఇప్పుడు కింది పాత్రలో పడినటువంటి నీటి మట్టాన్ని లెక్కలో పెట్టుకుని సుముహూర్తం ఆసన్నమైనది అని ఆయన ఆ సుముహూర్తానికి చేయించవలసినటువంటి క్రతువు చేయించాడు. నిజానికి అప్పుడు సుముహూర్తం ఉందా? లేదు. ఎందుకని ఆ ముత్యం అడ్డం పడడం వల్ల నీటి ధార సక్రమంగా పడలేదు. అంతా అయిపోయిన తర్వాత చూస్తే ముత్యం అడ్డుపడింది కాబట్టి ముహూర్తం వెళ్ళిపోయింది. ముహూర్తం వెళ్ళిపోయిన తర్వాత చేశాడు కాబట్టి ఆమెకి మాంగల్యము నిలబడలేదు. అంటే శాస్త్ర పరిజ్ఞానము ఎంత ఉండనివ్వండి, భగవంతుని యొక్క అనుగ్రహమును పొందగలిగినటువంటి శక్తి లేనినాడు ప్రయత్నము ఫలిస్తుందని నమ్మకం లేదు. కేవల ప్రయత్నము అన్ని వేళలా కార్యసాఫల్యమునకు హేతువు కాదు. అలా అయితే లోకంలో పరమేశ్వరుని యొక్క అస్తిత్వము అనేటటువంటి మాటకి అర్థమే లేదు. అసలు భగవంతుడనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనవలసినటువంటి అవసరమే లేదు. ఏదైనా కార్యం మొదలు పెట్టగానే విఘ్నేశ్వర ప్రార్థన ఎందుకు చేస్తాం? మనం సంకల్పం చేసినటువంటి కార్యము జరగకుండా విఘ్నము అడ్డుపడుతుందేమో, ఆ విఘ్నమును తొలగతోయగలిగినటువంటి శక్తి పరమేశ్వరుడు అనుగ్రహిస్తే విఘ్నము తొలగి కార్యసాఫల్యము కలుగుతుంది అని విఘ్నేశ్వర ప్రార్థన చేస్తాం. పరమేశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు. వాడు మీ కార్యమునకు, మీ సంకల్పమునకు ఆయన తోడుగా నిలబడితే కార్యములు సఫలీకృతమవుతాయి. ఒక్కొక్క నాడు మీకు శాస్త్ర పరిజ్ఞానం లేకపోవచ్చు, కానీ అపారమైనటువంటి భక్తి తత్పరుడై ఉన్నాడు. అంత భక్తి తత్పరుడై ఉన్న కారణం చేత ఆయనకి శాస్త్రం తెలియకపోయినా ఆయన నోటి వెంట అన్న మాట ఏది ఉన్నదో అది సత్యమై కూర్చుంటుంది. ఎందుకు సత్యమవుతుంది? మీరు ఎన్నో చోట్ల పురాణాల్లో చదివి ఉంటారు. ఆయన సంతోషంగా తిరుగుతూ ఉంటాడు, మంచి ఐశ్వర్యవంతుడు. భాగవతంలో దశమస్కంధంలో నలకోబరమణిగ్రీవులు అని వాళ్ళ యొక్క ఆఖ్యానం. ఆ నలకోబరమణిగ్రీవులను నారద మహర్షి శపించారు. శపించారంటే తనకున్నటువంటి తపోశక్తితో ఒక మాట అన్నారు, మీరు పెద్ద కాలం వెళ్ళి అదిగో ఆ నందవ్రజంలో మద్ది చెట్లై పడుండండి అన్నారు. ఇప్పుడు నారదుడు అన్న మాట నిజమైంది. వాళ్ళకి ఆ గంధర్వశక్తి వాళ్ళు యక్షులు, ఆ యక్షశక్తి పోయింది వాళ్ళకి. పోయి వాళ్ళిద్దరూ 2 మద్ది చెట్లై కూర్చున్నారు.
రెండు మద్ది చెట్లుగా మారిపోయారు అంటే ఇప్పుడు కారణం ఏది? పరమభక్తి తత్పరుడైనటువంటి నారద మహర్షి నోటి వెంట వచ్చినటువంటి మాట. ఆ మాట వాళ్ళ జీవన గమనాన్ని మార్చేసింది. కాబట్టి భగవద్భక్తి తత్పరుడైన వాడి నోటి వెంట వచ్చినటువంటి మాట మీ కార్యము సఫలీకృతం అవడానికి హేతు అవుతుంది, భగవంతుని యొక్క అనుగ్రహమును తెచ్చిపెడుతుంది. కేవలము శాస్త్ర పరిజ్ఞానంతో భగవద్భక్తి లేకుండా మీరు చేసినటువంటి ప్రయత్నములు వనగూడుతాయని నమ్మకం లేదు. అందుకే ఒక కార్యమును సాధించుకోవాలి అంటే రెండిటిని ఎప్పుడూ పక్క పక్కన పెట్టుకుని ఉండాలి. ఏవి అవి అంటే ప్రయత్నము చెయ్యాలి, ప్రయత్నము విడిచిపెట్టకూడదు. ఇంక నేను ఎందుకండి ప్రయత్నం చేయడం, ఈశ్వరుడు తలుచుకుంటే కదా అవుతుంది అని ప్రయత్నం మారడానికి వీలేదు. నువ్వు ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు ఆనుకూల్యతని సిద్ధింపచేస్తాడు. నీ ప్రయత్నము చెయ్యాలి, ఈశ్వరానుగ్రహమును నమ్మి ఉండాలి. పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక అన్న ప్రార్థన కూడా ఉండాలి. ఈ రెండు పక్క పక్కన పెట్టడాన్ని శాస్త్రంలో పురుషకారము, పురుష ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అంటారు. ఈ రెండు కూడా అత్యంత ప్రధానములై ఉంటాయి. మీరు అందుకే చూడండి, లోకంలో ఒక మహత్కార్యమును సాధించాలి అనేటటువంటి వ్యక్తికి ముందు ఉండవలసినది ఏది అంటే సంకల్పమునందు ఉత్సాహం ఉండాలి. ఉద్యోగం ప్రయత్నం, ప్రయత్నమునందు ఒక ఉత్సాహం ఉండాలి. ఇదేమవుతుందండి అన్నారనుకోండి, ఏ కార్యం మీరు మొదలు పెడదాం అనుకున్నా అబ్బా ఎక్కడవుతుందండి ఇవన్నీ అయ్యే పనులా అన్నారనుకోండి, మీరు ఒక్కనాటికి ఏదీ సాధించలేరు. నేను ప్రయత్నం చేస్తాను అని చిత్తశుద్ధితో మీరు కార్యాన్ని ప్రారంభం చేసి పక్కన భగవంతుణ్ణి కూడా చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే ఈశ్వరానుగ్రహము పురుష ప్రయత్నము కలిసి కార్యాన్ని సాధింపచేస్తాయి. ఒక్కొక్కచో మీరు ఊహించలేరు అది జరుగుతుందని, అటువంటివి జరుగుతాయి. అందుకే మనకి ఇప్పటికీ ఒక మాట అంటారు పెద్దలు, భగీరథ ప్రయత్నం అంటారు. ఎప్పుడైనా ఏదైనా చాలా పెద్ద ప్రయత్నం చేశాడనుకోండి ఎవరైనా, ఆయన భగీరథ ప్రయత్నం చేశాడండి అంటారు. భగీరథ ప్రయత్నము అన్న మాటకు అర్థం ఏమిటంటే తన యొక్క పితరులను ఉద్ధరించడానికి ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావాలి అనుకున్నాడు భగీరథుడు. అది సాధ్యమైన కార్యక్రమమా? ఎవరైనా అసలు సంకల్పం చెయ్యవలసినటువంటి కార్యమా? కానీ ఆయన ధృతితో సంకల్పం చేశాడు. చేసి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఆయన అన్నాడు, గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యసి. గంగ ఆకాశంలోంచి కింద పడితే భూమి పట్టుకోలేదు, కాబట్టి నేను అది అనుగ్రహించలేను నీకు. నీ వంశం నిలబడాలన్న కోరిక తీరుస్తాను. గంగ భూమి మీద మాత్రం పడడానికి అంగీకారయోగ్యము కాదు, ఎందుకంటే భూమి సహించదు. మరి మధ్యలో ఎవరు పట్టుకుంటే భూమి తట్టుకుంటుంది అంటే నాణ్యం పశ్యామి శూలిన, ఒక్క పరమశివుడు తప్ప అలా పట్టగలిగిన వాడు లేడు. అప్పటికి కొన్ని వేల సంవత్సరములు రాజధాని విడిచిపెట్టి తపస్సు చేశాడు భగీరథుడు. ఎక్కడవుతుందంటే మన వల్లని చెప్పి వదిలిపెట్టేయచ్చు, తనకు ముందున్న వాళ్ళు చాలామంది వదిలిపెట్టేశారు. కానీ ఆయన మళ్ళీ గోకర్ణ వచ్చి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై నేను పడతానయా గంగనన్నాడు. తీరా వెళ్ళి హిమాలయ పర్వతాల దగ్గర నిలబడితే గంగ అహంకరించింది. ఆ పడుతున్నటువంటి గంగని అహంకరించింది కనుక కొన్ని సంవత్సరముల పాటు ఒక నీటి బిందువు కింద పడకుండా తన జటాజూటంలో కట్టేశాడు శంకరుడు. ఇప్పుడు ఈయన కోరిక మళ్ళీ తీరలేదు. ఇప్పుడు మళ్ళీ ఈయన పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. పరమశివుని యొక్క ప్రార్థనని పరమశివుడు ప్రార్థనకి అనుగ్రహించి గంగని విడిచిపెట్టాడు. ఇప్పుడు గంగ ప్రవహిస్తోంది, పాతాళానికి వెళ్ళాలి. ముందు భగీరథుడు వెడుతున్నాడు, వెనక గంగ వెడుతోంది. తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికీ జహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటమును గంగా ప్రవాహము ముంచెత్తిందన్న కోపంతో జహ్ను మహర్షి గంగనంతటినీ తాగేశారు. మళ్ళీ గంగ ఎండిపోయింది. మళ్ళీ జహ్ను మహర్షి పాదములు పట్టుకుని ప్రార్థన చేశాడు. ఆయన కుడిచివిలోంచి విడిచిపెడితే జాహ్నవి అని పేరు పొందింది. ఎక్కడ ఆకాశంలో గంగ పాతాళానికి తీసుకెడితే అప్పుడు పాతాళంలో ఎప్పుడో చనిపోయినటువంటి పితరుల యొక్క శరీరములు కాలిపోయిన బూది కుప్పల మించి గంగ ప్రవహిస్తే వాళ్ళు ఉత్తమ గతులు పొందారు. బ్రహ్మగారు అన్నాడు, ఇంత ప్రయత్నం చేసి గంగని తీసుకొచ్చావు కాబట్టి ఇక నుంచి పాతాళమునందు ఈ
ప్రవహించినటువంటి భూమిలోకమునందు ప్రవహించినటువంటి గంగకి భాగీరథి అని నీ పేరు మీదే పేరుంచబడుతుంది అన్నాడు. అంటే అసలు ఉద్యోగం ప్రయత్నం అన్నది ఒకటి ఉండాలా మనుష్యునకు. అసలు ప్రయత్నం అంటూ ఉంటే దానికి ఈశ్వరానుగ్రహము కలిసి వచ్చింది అనుకోండి, ఏ కార్యమైనా నడుస్తుంది. అసలు ప్రయత్నమే చెయ్యడు. ముందు ప్రతికూలమైనవి, ప్రతిబంధకములైనవి, అనుకూలము కానివి ఏమున్నాయో అవి ఆలోచిస్తాడు. ఆలోచించి అబ్బే అవన్నీ ఎక్కడవుతాయండి, అవన్నీ కుదిరే మాటలా అంటాడు. అలా అన్ననాడు ఒక్కనాటికి కార్యక్రమాన్ని సాధించడం అన్నది సాధ్యము కాదు. అసలు నువ్వు ప్రారంభం అంటూ చేస్తే ఏ కార్యక్రమమైనా సాధించగలవు. ఎప్పుడో పురాణంలో ఉన్నటువంటి కథని నేను చెప్పాను అని మీరు అనుకోవద్దు. మహానుభావుడు ఆ గణపతి స్థపతి కారణజన్ముడు అని పిలిచారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఇతను కారణజన్ముడు అని పిలిచేవారు. అటువంటి గణపతి స్థపతి పరమాచార్య స్వామి వారంటే అనన్యమైన భక్తి కలిగినటువంటి వారు. ఆయనకి ఒకనాడు రహదారి ప్రమాదంలో తల పగిలిపోయింది. ఆయన ఉంటారనుకోలేదు. అప్పుడు కూడా ఆయన పరమాచార్య స్వామి వారి పేరు కలవరించారు. ఆయన బతికి బట్ట కట్టారు. కానీ ఎప్పుడూ నించున్నంత ఓపిగ్గా నించోలేరు. ఎప్పుడూ ఉన్నంత శరీర బలం ఇప్పుడు లేరు, పెద్దవారు అయిపోయారు వారు. అటువంటి గణపతి స్థపతికి ఒక అవకాశం వచ్చింది. ఏ గురువుగారి పేరు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు నిద్రలో కూడా ఆయన పలవరిస్తారో, ఏ గురువుగారి పేరు చెప్తే నేల మీద పడి నమస్కరిస్తారో, ఏ గురువుగారి పేరు చెప్తే గణపతి స్థపతి గారు కొన్ని గంటల పాటు ఆయన యొక్క వైభవాన్ని మాట్లాడతారో, అంత భక్తితత్పరుడైనటువంటి గణపతి స్థపతి గారు ఈ వయస్సులో కనీసం నిలబడడానికి ఓపిక లేనటువంటి స్థితిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క స్మృతి చిహ్నంగా పునాది లేకుండా, ఇనుము ఎక్కడా కూడా సిమెంటు వాడకుండా అద్భుతమైనటువంటి మణిమంటపాన్ని పునాది లేకుండా రాళ్లతో నిర్మించవలసి వచ్చింది. అపురూపమైన కట్టడం. ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం కట్టారు ఎవరో, చోళులు, చాళుక్యులు మొదలైనటువంటి వారు. అంత గొప్ప శిల్పకళా విన్యాసంతో పరమాచార్య స్వామి వారి స్మృతి చిహ్నంగా కట్టవలసి వచ్చింది. మీరు చూస్తే గణపతి స్థపతి గారిని చూస్తే అబ్బే ఆయన ఇప్పుడు పాపం ఇవన్నీ ఎక్కడ చేయగలరండి అంటారు. ఆ గణపతి స్థపతి గారు తన గురువు గారికి అటువంటి స్మృతి చిహ్నాన్ని కట్టాలని నిజంగా ఆయన చేసినటువంటి రూపకల్పన కొన్ని వందల మంది శిల్పుల యొక్క పనిని పర్యవేక్షించి అద్భుతమైనటువంటి విమానం, పురుష విమానం. పైగా అది పురుష విమానంలో ఒక్క శిలతో లోపలంతా అంతగా ఖాళీ ఉండేటటువంటి ప్రదేశాన్ని పెట్టి పరమాచార్య స్వామియే కూర్చున్నారా అని అనుమానం వచ్చేటంతటి గొప్ప విగ్రహాన్ని చెక్కి అంత గొప్ప మణిమంటపాన్ని నిర్మాణం చేసిన రోజున స్థపతి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇంత గొప్ప నిర్మాణం చేశారు, 2 మాటలు చెప్పండి దీని గురించి అంటే, ఒక మాట ఆయన కంఠంలోంచి పెగలలా, అశ్రుధారలు కారిపోయాయి. అసలు ఆయన మాటలు అర్థం కాలేదు, రికార్డ్ అవ్వలేదు. అంటే ఎప్పటి విషయమో నేను చెప్తున్నానని మీరు అనుకోవచ్చు గంగావతరణం చెప్తే. ఇప్పుడు మనతో సమకాలీనులై ఇప్పటికీ కాంచీపురంలో కూర్చుని ఎన్నో శిల్పాలకి ప్రాణం పోసేటటువంటి స్థపతి గారు అంత గొప్ప మణిమంటపాన్ని నిర్మించగలిగారు. అసలు నీకు ప్రయత్నం, ఉద్యోగం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఉద్యోగం అంటే డబ్బుల కోసం చేసేటటువంటి ఒక సేవ కాదు. మీ యందు ప్రయత్నం ఉంటే, మీకొక చిత్తశుద్ధి ఉంటే, మీరు భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేసి ప్రారంభం చేస్తే మనుష్యుడు సాధించలేనిది లేదు. అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఒక మాట రాశారు. ఆయన ఇంగ్లీష్లో రాశారు, నేను దాన్ని తెలుగులో చెప్తున్నాను. నీవు ఏమవుదామనుకుంటున్నావన్న విషయాన్ని ఒక చిన్న కాగితం ముక్క మీద రాయి. కాగితం ముక్క మీద నువ్వేమవుదాం అనుకుంటున్నావో రాయడం గొప్ప కాదు. లెట్ ఇట్ బి అన్ ఇన్నోవేషన్, లెట్ ఇట్ బి ఎ డిస్కవరీ, ఆర్ లెట్ ఇట్ బి ఫైటింగ్ అగెన్స్ట్ ఇంజస్టిస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. యూ జస్ట్ రైట్ ఇట్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్.
but you should also make use of the time and make proper endeavor, so that on one day that piece of paper on which you have written your inclination will be a part of the world's history, or all Indians will feel proud of your achievement and it becomes a page in the history of our country అని రాశాడు ఆయన. మీరు చిన్న కాగితం ముక్క తీసుకుని నేను ఇది అవుదాం అనుకుంటున్నాను జీవితంలో అని వ్రాసిన దాన్ని గాలికి వదిలిపెట్టకుండా అది మీరు కాగలరన్న నమ్మకంతో మీరు నిరంతర ప్రయత్నములు చెయ్యడము ప్రారంభము చేస్తే మీరు ఒక కాగితం ముక్క మీద ఒకనాడు వ్రాసుకున్నటువంటి ఆ కాగితపు ముక్క ప్రపంచ చరిత్రలో ఒక పుట కావచ్చు, భారతీయులు గర్వపడేటటువంటి భారతీయ చరిత్రలో ఒక పుట కావచ్చు. మీ శరీరం వెళ్ళిపోయినా మీరు నిత్యస్మరణీయులుగా నిలబడిపోవచ్చు. అది విజ్ఞాన శాస్త్రంలో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడం కావచ్చు, లేకపోతే ఉన్న సత్యాన్ని వెలుగులోనికి తీసుకురావడం కావచ్చు, అన్యాయానికి వ్యతిరేకంగా మీరు పోరాటం చెయ్యడం కావచ్చు. నిజంగానే మహానుభావుడు చిన్న వయస్సులో రామేశ్వరంలో రైల్వే స్టేషన్లో ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు రన్నింగ్ ట్రైన్లోంచి విసిరేసినటువంటి న్యూస్ పేపర్స్ బండిల్స్ కలెక్ట్ చేసుకుని సైకిల్ మీద ఇంటింటికి రామేశ్వరంలో పట్టుకెళ్ళి వేసి ఆ పేపర్లు స్కూల్ నుంచి సాయంకాలం వచ్చిన తర్వాత సైకిల్ వేసుకుని మళ్ళీ వెళ్ళి పేపర్ బిల్ కలెక్ట్ చేసి అమ్మ కాల్చి పెట్టినటువంటి గోధుమ రొట్టెలు తిని కాలేజీలో చదువుకుందాం అనుకున్న రోజున మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయనకి సీట్ వస్తే చదువుకోవడానికి డబ్బులు లేక కాలేజీ ముందుకెళ్ళి ఇలా నిలబడి చూసి వచ్చేస్తే తన సోదరి అయినటువంటి జోహరా తన చేతి గాజులు తీసి తాకట్టు పెట్టి డబ్బిస్తే, నువ్వు ఎంత నా మీద నమ్మకంతో నేను చదువుకోవడానికి డబ్బిచ్చావో ఆ గాజుల్ని నేను కష్టపడి చదువుకుని స్కాలర్షిప్తో విడిపించి నీ చేతికి గాజులేస్తానని ప్రతిజ్ఞ చేసి అంత కష్టపడి చదివాడు మహానుభావుడు. ఏ సామాన్యమైన చదువు కాదు. ఆయనే వ్రాసుకున్నారు ఒక చోట వింగ్స్ ఆఫ్ ఫైర్లో. నాకు ఎప్పుడో చదివిన విషయం, కృష్ణ అయ్యర్ అని ఒక ప్రొఫెసర్, ఆయన అకస్మాత్తుగా ఓ రోజున పిలిచారు నలుగురు విద్యార్థుల్ని, అబ్దుల్ కలాం గారు అందులో ఒకరు, మిమ్మల్ని లో లెవెల్లో ఎగురుతూ అటాక్ చేసేటటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేయమని చెప్పాను ప్రాజెక్ట్ కింద. అప్పటికి అయిపోయింది MITలో ఆయన స్టడీ. మీరు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేశారా అని అడిగారు. అయ్యా అది చాలా క్లిష్టమైన విషయం, ఇంకా కొంత సమయం పడుతుంది అన్నారు. ఇప్పటి వరకు ఏం చేశారు అన్నారు. ఆయన ఏం చేశారో చెప్పారు. ఆయన అంగీకరించలేదు. నిరుపయోగం, ఎందుకు పనికిరాదు నువ్వు చేసింది, నేను దాంతో తృప్తి పట్టలేదన్నారు. అంటే ఆయన అన్నారు 12 కారణములు చెప్పుకున్నారు. కలాం గారే రాసుకున్నారు. 12 కారణాలు చెప్పారు, అబద్ధాలు కావు, ఉన్న కారణాలు చెప్పారు. అది ఎంత కష్టమో తయారు చేయడం, ఎంత కష్టపడుతున్నారో చెప్పారు. ఒప్పుకోలేదు ప్రొఫెసర్ గారు. ఒప్పుకోకుండా ఆయన అన్నారు, ఇవాళ శుక్రవారం, ఈరోజు మధ్యాహ్నం నేను నీతో మాట్లాడాను, నువ్వేం చేస్తావో నాకు అనవసరం, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. సోమవారం నాడు ఉదయానికి నువ్వు ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ నాకు చూపించాలి. నువ్వు అలా చూపించకపోతే నీ స్కాలర్షిప్ ఆప్ చేసేస్తానన్నారు. నేను ఇప్పటికీ మర్చిపోను. ఆయన వాడిన మాట ఏమిటో తెలుసా? స్కాలర్షిప్ వాజ్ మై లైఫ్ లైన్ అని రాసుకున్నారు. ఆ స్కాలర్షిప్ ఆగిపోతే నా జీవితమే ఆగిపోతుంది, అదే నా లైఫ్ లైన్, నా స్కాలర్షిప్ మీదే నేను ఆధారపడ్డాను, అది ఆపేస్తానన్నారని ఆయన బెంగ పెట్టుకోలేదు. ఉద్యోగం, ప్రయత్నం. రూమ్లోకి వెళ్ళి బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ తీసుకుని మొదలుపెట్టారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం బ్లాక్ బోర్డు ముందు నిలబడినటువంటి వ్యక్తి శనివారం నాడు సూర్యోదయం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక కాళ్ళు నిలబడలేని స్థితికి వచ్చాయి. 1 గంట సమయమే తీసుకుంటానని కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కొద్దిగా పలహారం చేసి మళ్ళీ బ్లాక్ బోర్డ్ దగ్గర నించున్నారు. శనివారం పగలంతా అయిపోయింది, శనివారం రాత్రంతా అయిపోయింది, ఆదివారం ఉదయం 9 అయిపోయింది. ఆయన ఎందుకో చాక్ పీస్ కోసం ఇలా తీసుకుందామని చూసేటప్పటికీ ఒక వ్యక్తి నిలబడి చూస్తున్నాడు. ఎవరని ఇలా చూశారు. ఎవరు తనని 3 రోజులలో ప్రాజెక్ట్ పూర్తి చేయమన్నారో ఆ ప్రొఫెసర్ కృష్ణ అయ్యర్. అప్పటి వరకు టెన్నిస్ ఆడి టెన్నిస్ సూట్లో అబ్దుల్ కలాం గారు రూమ్లోకి వచ్చారు. ఏం చేస్తున్నాడో చూద్దాం, 3 రోజుల్లో చేయమన్నాను, అసలు ప్రయత్నం అన్నది మొదలుపెట్టాడా అని. లోపలికి వచ్చి చూసి ఆనంద భాష్పాలు కారుస్తూ అబ్దుల్ కలాం గారిని కౌగిలించుకున్నారు. ఓ మై బాయ్, ఎంత అద్భుతమైన అచీవ్మెంట్, ఎవరు ఊహించరు. నేను కూడా అన్నాను కానీ 3 రోజులలో నువ్వు చేస్తావు అనుకోలేదు.
ఇంకా ఇవాళ ఆదివారం పొద్దున్న ఎంత గొప్పగా తయారు చేసావయ్యా అన్నారు. ఒకనాడు ఆ ప్రయత్నం ప్రారంభించినప్పుడు సమయాన్ని మరిచిపోయినటువంటి అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి రక్షణ రంగంలో ఉపగ్రహాల్ని తయారు చెయ్యడంలో మగ్నమైపోవడంలో తను పెళ్లి చేసుకోవాలన్న విషయాన్ని కూడా మరిచిపోయారు. మరిచిపోయి మహానుభావుడు అంత పతాక స్థాయిని పొంది భారత రాష్ట్రపతి అయి ఇప్పటికీ పిల్లల దగ్గరికి వెళ్ళి పాఠాలు చెప్తున్నారు. అంతటి మహావిజ్ఞానవేత్త, భారతదేశం గర్వించవలసినటువంటి మహాపురుషుడుగా నిలబడ్డాడు. ఆయన ఈ మధ్య కాలంలో వ్రాసిన ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో ఆయన అదే వ్రాశారు. నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయత్నం చెయ్యడం ప్రారంభించు. ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చిన నాడు నువ్వు దుర్నిరీక్షమైనటువంటి స్థాయిని పొందగలవు. అసలు నువ్వు ఏ ప్రయత్నమో ప్రారంభించకపోతే నువ్వు ఎప్పటికీ ఏదీ కాలేవు. ప్రయత్నం పురుష లక్షణం అనుద్యోగ. అందుకే శంకరాచార్యుల వారు శత్రువెవరు? ప్రయత్నము లేనివాడు, ఉత్సాహము లేనివాడు, ఏదీ తెలుసుకునే ప్రయత్నము చెయ్యడు. అందుకే తన ప్రయత్నము తాను చేస్తూ పక్కన పరమేశ్వరుని యొక్క అనుగ్రహమును కూడా కోరుకున్నవాడై ఉండాలి. సీతమ్మ తల్లి ఒక మాట అడిగింది శ్రీరామాయణం సుందరకాండలో. మనిషి ఎంత ఉత్సాహవంతుడైనా ప్రయత్నములన్నీ పక్కన పెట్టేసి ఉత్సాహము నశించిపోవడానికి 2 కారణములుంటాయి. ఒకటి బద్ధకం, సోమరితనము చేత ఏ ఉద్యోగము అంటే ఏ ప్రయత్నము చెయ్యడు ఒకడు. కబుర్లు చెప్పమంటే మాత్రం ఎన్ని కబుర్లు చెప్తాడో. ఏది చెప్పండి, అది ఎక్కడ జరుగుతుందండి అంటాడంతే ముందు. అది ఎక్కడ జరుగుతుందండి అని చెప్పడానికి ఎన్ని చెప్తాడో. లోకంలో ఉన్నటువంటి పెద్ద దురలవాటు ఏమిటో తెలుసా? కబుర్లు చెప్పడం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనిషి భోగలాలస, ఎప్పుడూ ఏదో సుఖంగా గడిపియాలి. తేలిక మార్గం ఏమిటి? 5 పైసలు ఖర్చు అవ్వకుండా గడిపేయడానికి కబుర్లు చెప్పడమే. మాటలు చెప్తే వచ్చిన నష్టమే ఉంది. కాబట్టి వాడి ఇంట్లో వాడు కూర్చోడు. కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఒక ఆయన ఉంటాడు. ఆయన్ని పాడు చేసేస్తాడు. 5 నిమిషాలు వస్తానండి అంటాడు. ఎందుకు? దేనికి 5 నిమిషాలు? అనవసరం. మనం వెళ్ళడం అనవసరం. ఒకవేళ వెళ్ళాం, ఎంతవరకు అవసరమో అంతవరకు బంగారాన్ని మిల్లీగ్రాములతో తూచినంత జాగ్రత్తగా ఆయన కాలాన్ని మనం వాడుకుని బయటికి వెళ్ళిపోవాలి తప్ప అనవసర ప్రసంగాలు చెయ్యకూడదు. అసలు వస్తానని అడగడమే మొదటి తప్పు. ఎందుకు నీకు తగినంత పని లేకుండా ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళడం? అసలు వెళ్ళకూడదు. ఆయనకి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎంతో తాపత్రయం ఉన్నవాడు. నువ్వెందుకు పాడి చేసేస్తావు ఆయన్ని? అది మొదటి తప్పు, కబుర్లు చెప్పడానికి వెళ్ళడం. 2, వెళ్ళి ఫోన్లే అని మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి అక్కర్లేనివన్నీ మాట్లాడి ఆయన కాలాన్ని నాశనం చేయడం రెండో పెద్ద తప్పు. మనిషికి ఏమిటంటే ఈ పెద్ద బలహీనత. అరే మనం ప్రయత్నం, ఏదో ఒక ధ్యేయం ఉన్నది, ఆ ధ్యేయము కొరకు ప్రయత్నము జరుగుతూనే ఉండాలి. లేనినాడు నువ్వు ఏమిటి సాధిస్తావు జీవితంలో? ఒక రాత్రికి రాత్రి ఎవరూ మహాపురుషుడు కాలేడు. ఒకడు కష్టపడి ప్రయత్నిస్తేనే, ఎంతో ప్రయత్నం చేస్తేనే. శంకరాచార్యుల వారంతటి వారు 32 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు భూమండలం మీద ఉంటే 3 పర్యాయములు భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించి అవైదికమైన వాదనలన్నింటినీ ఖండించి షణ్మత స్థాపనాచార్యులై వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి అద్వైతమన్న వేదాంతర్గతమైన సత్యాన్ని ప్రబోధం చేసి ప్రస్థానత్రయానికి భాష్యాలిచ్చి, ఇన్ని స్తోత్రాలిచ్చి, ఇన్ని ప్రకరణ గ్రంథాలిచ్చి, ఇన్ని కుంభాభిషేకాలు చేసి, ఇన్ని ప్రతిష్టలు చేసి, ఇన్ని దేవాలయాల్ని గొప్ప వైభవంలోకి తీసుకొచ్చి మహాపురుషుడుగా జగద్గురువుగా నిలబడగలిగారంటే వారు ఎంత ప్రయత్నశీలియో మీరు చూడండి. ఈ లోకంలో ఒక క్షణం ఆగకుండా నిరంతర ప్రయత్నం చేసి అసాధ్యములన్నవి సుసాధ్యములు చేసిన మహాపురుషులు ఇద్దరే. ఒకరు రామచంద్ర ప్రభువు, ఒకరు శంకర భగవత్పాదులు. ఇద్దరే అసాధ్యమన్నవన్నీ సుసాధ్యములు చేశారు. కోతులని వెంట పెట్టుకుని రావణుణ్ణి గెలవడమా? వానరాల్ని వెంట పెట్టుకుని వెళ్ళి రావణ సంహారం చేశాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. అన్ని అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఉన్న రోజులలో ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి ఇంతమందిని వాదించి ఓడించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడమా శంకర భగవత్పాదులకి చెల్లింది. ఆ జాతికి వారసుడవు నువ్వు. ఉద్యోగం, ప్రయత్నం చేసి తీరాలి. ప్రయత్నం పోవడానికి కారణం మొదటిది సోమరితనం.
ఏదో ఒకలా కాలాన్ని గడిపేయడం, ఏమీ చేయకుండా సమయాన్ని గడిపేయవచ్చు. సోమరితనము వలన ఉద్యోగం ఉండదు, అంటే ప్రయత్నం ఉండదు, ఉత్సాహం ఉండదు. రెండవది శోకము వలన ఉండదు. శోకం ఏం చేస్తుందో తెలుసా? చాలా దుఃఖం వచ్చేసింది అనుకోండి, తను విన్నదంతా స్మృతిలోంచి పోతుంది, తను చదువుకున్నది స్మృతిలోంచి పోతుంది. ఏం చేస్తానులే అని ఏడుస్తూ కూర్చుంటాడు. ఏడవద్దని శాస్త్రాలు చెప్పలేదు. తండ్రి వెళ్ళిపోయాడు, ఏడవలసిందే. కానీ కేవలం ఏడ్చి నువ్వు తండ్రిని ఉద్ధరించలేవు. ఏడిచావు, ఆయన్ని ఉద్ధరించడానికి నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం కూడా నువ్వు చెయ్యాలి. ఇక ఆ తర్వాత ఏడవడానికి వీల్లేదు. 1 సంవత్సరమే సమయం ఇచ్చారు, నీకు జన్మనిచ్చాడు మహానుభావుడు. 1 సంవత్సరం ఇటి సూతకం, ఎందుకు ఏడుస్తావు? ఆ ఏడాది నీ తండ్రిని ఉద్ధరించడానికి నువ్వు చెయ్యగలిగినవి ఏమున్నాయో అవి నువ్వు చెయ్యాలి. చెయ్యని నాడు నిన్ను కన్న పాపానికి ఏమిటి ఆయన పావుకునేది? అది చెయ్యవలసినది. ఉద్యోగం, ప్రయత్నం. ప్రయత్నం మీదనే శాస్త్రములన్నీ నిలబడిపోతాయి. నీ ప్రయత్నమును నువ్వు చేస్తూనే ఉండు, ప్రయత్నమును విస్మరించడానికి వీలు లేదు. శోకము వలన ప్రయత్నము పోతుంది. ప్రయత్నశీలి కాడిక మనిషి చచ్చుపడిపోయాడంటారు, అలా పడిపోతాడు. సీతమ్మ తల్లి సుందరకాండలో హనుమ వచ్చి ఉంగరం ఇచ్చినప్పుడు అడిగిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? రాముడేమిటో నాకు తెలిసింది, అది భార్య అంటే. భార్య అంటే భర్తని దెప్పి పొడిచింది భార్య కాదు, భర్తని అర్థం చేసుకోవాలి. భర్త అంటే భార్యని అర్థం చేసుకుని ఉండాలి. ఆవిడంది కౌసల్య లేకపోతే రాముడు బతుకుతాడు, కైక లేకపోతే బతుకుతాడు, సుమిత్ర పక్కన లేకపోతే బతుకుతాడు, తమ్ముళ్ళు లేకపోతే బతుకుతాడు, తండ్రి దశరథుడు లేకపోతే బతుకుతాడు, రాజ్యమే పోయినా బతుకుతాడు. నేను లేకపోతే తట్టుకోలేడు. నిజం. రామాయణంలో ఆయన తట్టుకోలేకపోయాడు. సీత నేను అరణ్యవాసానికి వెడుతున్నానని చెప్పలేకపోయాడు. అంత ఆదర్శ దాంపత్యం సీతారాములది. అంతటి రాముడు నన్ను రావణుడు అపహరించాడన్న మాట విని శోకమునకు లోనైపోయాడా? శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపోహు. శోకము ఒంటికి పట్టినవాడు, మనసుకు పట్టినవాడు మృత్పిండము వంటివాడు. మట్టి కింద పడిపోతే అంతే, అంటుకు నిండిపోతుంది. శోకము లేనివాడు బంతి వంటివాడు, కింద పడ్డా పైకి లేస్తాడు. కాబట్టి శోకము చేత ప్రయత్నము విడిచిపెట్టాడా? కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది ఆవిడ. రాముడు ఇప్పటికీ రెండిటిని ఎప్పుడూ తన ఆలోచన యందు పెట్టుకుని ఉన్నాడా? ఒకటి, తను చెయ్యవలసిన పురుష ప్రయత్నము. 2, దైవమునందు విశ్వాసము, ఈశ్వరుని యందు అంతే విశ్వాసముతో ఉండుట. 2, తాను చేయవలసినటువంటి కర్తవ్యమును తాను నిర్వహించుట. ఈ రెండిటిని రాముడు చేస్తున్నాడా? ఆయన ప్రయత్నం చెయ్యడం మానేసి శోకంతో కూలిపోయినా ఈశ్వరుడు వచ్చి నన్ను పట్టుకెళ్ళి ఆయనకి అప్పచెప్పడం. నేను ఇంతటి మొనగాన్ని నేను చెయ్యగలననుకున్నా ఈశ్వరానుగ్రహము కలిసి రానప్పుడు సంకల్పించిన కార్యములు నెరవేరవు. దశరథుడు ఇస్తానన్న రాజ్యం ఎందుకు ఇవ్వకుండా అయింది? ఈశ్వరానుగ్రహం కలగలేదు. సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వచ్చిన రామలక్ష్మణుల యొక్క ఛత్రఛాయల్లోంచి సీతమ్మ ఎందుకు అపహరింపబడింది? దైవము అనుకూలించలేదు. అలాగని ప్రయత్నం మానచ్చా? ప్రయత్నం చేస్తున్నాడా? ప్రయత్నం చేస్తూ దైవానుగ్రహాన్ని కూడా పొందాలని దైవాన్ని ఆరాధన చేస్తున్నాడా? దైవము యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడా? ఎంత గొప్ప మాట అడిగిందో చూడండి. ఆనాడు వాల్మీకి చెప్పినా, ఈనాడు అబ్దుల్ కలాం గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఇదే మాట లోకానికి. నీ ప్రయత్నము నువ్వు చేస్తున్నావా? ప్రయత్నము చిత్తశుద్ధితో కూడుకుని ఉండాలి. ప్రయత్నము అనేటటువంటి దాని యందు నిజంగా నీకు అంకిత బుద్ధి ఉంటే నీకు పక్కన ఉండేటటువంటి వాతావరణముతో నీకు సంబంధం ఉండదు. అందుకే విద్యాతురాణం న సుఖం న నిద్ర. నిజంగా చదువుకోవాలనుకున్న వాడికి సుఖమును గురించిన ఆలోచన, నిద్రను గురించిన ఆలోచన ఉండదు. సుఖమేమిటి? చదువుకోవాలంతే. ఎంత కష్టపడి చదువుకున్నారు ఈ దేశంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఎంత కష్టపడి చదువుకున్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. చదువుకోవడమే జీవితంగా చదువుకున్నారు. అంత మహావిద్వాంసులై ఈ దేశానికి అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టారు. చదువుకునేటటువంటి వాడికి సుఖాన్ని అడగకూడదు. ఎలా ఉన్నా తాను
అందులో లయమైపోయినప్పుడు, తన మనసు చదువుతున్న దాంట్లో లయమైపోయినప్పుడు బయట ఉన్న పరిస్థితులు నీకు ఎలా అందాయి? అసలు నీ మనసు అందులో లయమైంది నిజమైతే నీకు చెమట పడుతోందో, ఉక్కపోస్తోందో, ఫ్యాన్ ఉందో, ఫ్యాన్ లేదో నీకెందుకు అందాలి? చిన్నతనంలో నీకు అన్ని సౌకర్యాలు కావలసి వస్తే నువ్వు ఎలా చదువుకుంటావు? కాబట్టి నీ ప్రయత్నము ఏదైనప్పటికీ ఆ ప్రయత్నమునందు నువ్వు చిత్తశుద్ధితో నిలబడగలుగుతున్నావా? ఉత్సాహముతో నిలబడుట అన్న మాటకు అర్థం అది. ఉత్సాహం, ప్రయత్నం పర్యాయ పదాలు. ఉద్యోగం అన్న మాటకి అది చేస్తున్నాడా రాముడు అని అడిగింది ఆవిడ. నిజంగా కూడా ఇంతమంది వానరుల్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. సముద్రం అడ్డొచ్చింది. ఎలా దాటుతాం? ఎవ్వరూ చెప్పలా. ఇలా దాటచ్చని చెప్పిన వాళ్ళు లేరు. కొంతమంది అన్నారు, మీరు ఇక్కడ పడుకోండి, శరణాగతి చెయ్యండి అన్నారు. ప్రయత్నం, శరణాగతి చేశాడు. వినలేదు సముద్రుడు, బాణాన్ని ఎక్కుపెట్టాడు. అయ్యా, ఇది నా లక్షణం, నేను ఇలా ప్రవహిస్తాను, నిన్ను అనుగ్రహిస్తాను, రాళ్ళు తెచ్చి వేసి సేతువు కట్టు దాటన్నాడు. మహానుభావుడు కొద్ది రోజులలో సేతువు కట్టి లంకాపట్టణాన్ని చేరుకున్నాడు. ప్రయత్నం అసలు అది లేదనుకోండి, జీవితంలో సాధించగలిగిన వాడు లోకమునందు ఉండడో. మీరు ఏ వాంగ్మయాన్ని పరిశీలించండి, ఎవడు చిత్తశుద్ధితో ప్రయత్నము చేయడానికి నిలబడగలిగాడో, ఎవడు అలా ఉన్నాడో వాడు మాత్రమే అంత గొప్పవాడు కాగలడు. 100 మంది విద్యార్థులని తరగతి గదిలో కూర్చోపెట్టి పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడిని పక్కకి తీసుకెళ్ళి చెవిలో పాఠం చెప్పడం. ఒక పుస్తకాన్ని ముద్రణ వేసినప్పుడు ఆ పుస్తకాన్ని కొనుక్కున్న వాళ్ళందరికీ అన్ని పుటల యందు ఒకే సమాచారం ఉంటుంది. ఒక మహానుభావుడు ఆ గ్రంథం మీద చాలా సాధికారికమైనటువంటి స్థితిని పొందాడు. కొనుక్కున్న చాలామంది ఇళ్లలో పుస్తకాలు అలాగే ఉన్నాయి. ఎక్కడుంది తేడా? ఒకడు పుస్తకాన్ని చదివినప్పుడు అలా చదివాడు, సప్తధాతువులలో జీర్ణం చేసుకున్నాడు ఆ పుస్తకాన్ని. అటువంటి ఉద్యోగం, అటువంటి ప్రయత్నం చేశాడు తెలుసుకోవడానికి. అటువంటి ప్రయత్నం ఎక్కడుందో వాడు వెలుగుతాడు తప్ప, వాడు మహాపురుషుడవుతాడు తప్ప, ఏ ప్రయత్నము లేకుండా కేవలముగా అదే యూనిఫామ్ వేసుకుని, అదే బ్యాడ్జీ పెట్టుకుని, అదే స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి అంత గొప్ప స్థితిని పొందలేడు. ఎక్కడ ప్రయత్నం ఉన్నదో అక్కడ. అయితే శంకరులు కేవలము ఈ లౌకికమైన విషయం కోసమా ప్రతిపాదన చేసింది? యస్తు అనుద్యోగ అని కాదు. అసలు అందులో ఉన్న పెద్ద అంతరార్థం అంతా ఎక్కడుందో తెలుసా? నేను మీతో మనవి చేశా, రుచి వాసన అని 2 ఉంటాయి మనసు దగ్గర అని. ప్రతి విషయాన్ని చూస్తుంది. భార్య, ఆమెతో అనురక్తి ఎలా ఉంటుంది, రుచి చూస్తుంది. కొడుకు, అనుబంధం రుచి చూస్తుంది. కూతురు రుచి చూస్తుంది. అల్లుడు రుచి చూస్తుంది. గురువు రుచి చూస్తుంది. వాసన దేన్నో ఒకదాన్ని బాగా పట్టుకుంటుంది. అందరూ లౌకిక విషయాల గురించి తాపత్రయపడితే గురువు గారి గురించి అంత తాపత్రయపడేవాడు ఒకడు ఉంటాడు లోకంలో. అంతటి గొప్ప సిద్ధి కలిగినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉంటాడు. ఎవడి మనసు దేనిని పట్టుకున్నదో ఆ మనసు ఆ లక్షణాలతోటే, అదే రుచితో, అదే వాసనతో, అంటే దాని మీద ఏర్పరచుకున్న అనురక్తితోటే ఇంకో శరీరంలోకి ఎడుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీ మీద పెట్టకూడదు కనుక నా మీద పెట్టుకోవడం. ఒక ఉదాహరణ చెప్పాలి అనుకుంటే, నాకు ధనం మీద విశేషమైన వ్యామోహం అనుకోండి. ఉత్తర జన్మలో నేను ఒక కోటీశ్వరుడికి కొడుకుగా పుట్టాను. పుట్టుక చేత నేను ఐశ్వర్యవంతుణ్ణి. నేనే ప్రయత్నం చెయ్యక్కర్లేదు. నేను పుట్టుకతో మహదైశ్వర్యవంతుణ్ణి. ఇప్పుడు నేను కష్టపడి ఆ కోటిని 100 కోట్లు చేశాను. అయినా గవర్నమెంట్ స్కూటర్ కొనుక్కోమన్నా, స్కూటర్ వాడుకోవడానికి డబ్బిచ్చినా వాడొక డొక్కు సైకిల్ వేసుకు తిరుగుతుంటాడు. ఎందుకో తెలుసా? ఆ మనసు తెచ్చుకుంది వాసనని. దానికి ఆ లుబ్ధత్వం అలవాటు. అది ప్రాణం పోయినా అది ₹1 దానం చేయదు. ప్రాణం పోయినా అది రూపాయి ఖర్చు పెట్టదు. ఇది ఎక్కడిది వాసన? గత జన్మలో వాసన తెచ్చుకున్నాడు జీవుడు. ఈ వాసన దేని వలన పోతుంది? బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయాన్ని. పరమేశ్వరుడు కూడా దానిని తీయడు. వాసన పోయేది దేని వలన? వాసన అంటే మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒంటికంటుకున్న వాసన, ఏదో సబ్బుకున్న వాసన, పరిమళ ద్రవ్య